హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన వాల్దిమిర్ అనే రొమాంటిక్ వెబ్ సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట పైగా ఉంటాయి. తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఎలా ఉందో చూద్దాం. మమ్మీ సినిమాలో హీరోయిన్గా నటించిన రేచల్ వీస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ ఓ రచయిత్రి ఆమె రచన కొనసాగుతూ ఉండగా ఆమె మరో రచయితతో ఎలా శృంగార అనుభూతిని పొందింది, ఓవైపు భర్తతో శృంగారం చేస్తూనే మరోవైపు తను ఇష్టపడుతున్న మరో రచయితని ఎలా అనుభవించాలనుకుంది, ఇటువంటివన్నీ ఈ వెబ్ సిరీస్లో చూపిస్తారు. మీరు ఏదో ఊహించేసుకొని ఒక మర్డర్ లేకపోతే ఒక 365 డేస్ లాంటి సినిమాలను ఊహించుకొని ఈ వెబ్ సిరీస్ చూడొద్దు. అంత గొప్పగా అయితే లేదు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన సీన్లన్నీ కూడా ఈ వెబ్ సిరీస్లో లేవు. బీభత్స భయానకమైన సన్నివేశాలు లేవు. ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు శృంగారం గురించి. బీభత్సమైన సన్నివేశాలు ఉన్న ప్రేక్షకుడు కొంత రిలీఫ్ ఉండు, కానీ ఆ సన్నివేశాలు అసలు ఎక్కడా కనపడవు. ఏదో ఒకటి రెండు అలా పైన కనబడుతూ ఉంటాయి తప్ప ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా ఒక్క సీన్ కూడా ఉండదు. మమ్మీ హీరోయిన్ నా ఫేవరెట్ హీరోయిన్. ఆవిడ తన పాత్రకు బాగానే న్యాయం చేసింది. ఆమె భర్త పాత్రధారి కూడా ఓకే. క్లైమాక్స్ని ముగించిన విధానం చిరాకు అనిపిస్తుంది. ఆడవాళ్ళలో కూడా శాడిజం ఉంటుందా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది ఈ వెబ్ సిరీస్. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏ వెబ్ సిరీస్లు లేవు, ఏదో ఒకటి చూద్దాం టైంపాస్కి అంటే ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. ఎందుకంటే రన్ టైం కూడా పెద్ద ఎక్కువ లేదు, తక్కువలోనే ఉంది. అదే ప్లస్ పాయింట్ ఈ వెబ్ సిరీస్కి. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు. నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చింది కనుక తెలుగు డబ్బింగ్ బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంటుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. అనవసర సన్నివేశాలు, అనవసర డ్రామా, టూ మచ్ సాగతీత ఉంటుంది మధ్య మధ్యలో. అయితే తక్కువ రన్ టైం ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది కలగదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?